ఈ వీడియో మోస్ట్లీ కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. మీ ఇంట్లో ఎవరైనా ఒకరు ఉంటారు. అది మీరైనా కావచ్చు, లేకపోతే మీ పేరెంట్స్ అయినా కూడా ఎందుకు పెళ్లి బడ్జెట్‌లో చేసుకుంటే అయిపోతది కదా! ఎక్కువ ఖర్చు పెట్టడం అవసరం కదా అంటారు. నిజం చెప్తున్నా వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వండి. మీకు ఒక గ్రాఫ్ చూపిస్తా. చూయించిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ కండి. అసలు పెళ్లి ఎందుకు బడ్జెట్‌లో చేసుకోవాలని. సో, ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తుందా? ఈ గ్రాఫ్ ఏంటిది అనంటే మనం పేదరికంలో మగ్గిపోయే అవకాశం ఎక్కువున్నది. అలాగే మనం పేదరికంలోకెళ్ళి కూడా బయటపడొచ్చు అని చెప్పి చూపించే గ్రాఫ్ అన్నట్టు ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ కనిపిస్తుందా? ఇది పోవర్టీ ట్రాప్ అంటే మనం పేదరికంలో ఇరుక్కపోతాం అన్నట్టు. ఇది పోవర్టీలోకెళ్ళి మనం బయటపడొచ్చు. అందుకని చెప్పేసి ఈ ఎస్ షేప్‌లో ఉన్నది చూసారా? ఈ ఎస్ షేప్ అనే కర్వ్ అన్నట్టు ఇది. అది దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఇప్పుడు ప్రెజెంట్ మన దగ్గర ఉన్న ఇన్‌కమ్ అనేటిది కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి, కరెక్ట్ సేవింగ్స్ చేసుకున్నామనంటే మనకి ఫ్యూచర్‌లో ఇది వెల్త్ అనేది క్రియేట్ చేస్తది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. మీరే అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీరు గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ ఎక్కిర్రు. ఎక్కిన తర్వాత ఒక 10 ఇయర్స్ వరకు మీరు ఏం చేసినారంటే మంచిగా పైసలు సంపాదించుకుంటూ వెళ్ళిర్రు. మంచిగా వాటిని సేవింగ్స్ చేసుకున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ప్లస్ మళ్ళీ ఇంకా మీకు చెడు వ్యసనాలు ఏం లేవు. అంటే సిగరెట్ తాగడం, మందు తాగడం, అమ్మాయిలతో తిరగడం ఏం లేవు. జస్ట్ మీ మనీని మీరు సేవ్ చేసుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. కానీ మీ ఇంట్లో మీరు డబ్బులు ఇవ్వట్లేదు. మీ మనీ మీకోసమే ఉపయోగించుకుంటున్నారు. అంటే మరి మీ ఇంట్లో డబ్బులు ఎవరు చూసుకుంటారు అంటే మీ పేరెంట్స్ చూసుకుంటున్నారు. మీ పేరెంట్స్ ఏమైనా కార్యాలు శుభకార్యాలు కానీ, హెల్త్ క్రైసిస్ కానీ, లేకపోతే ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ వాటన్నిటికి సంబంధించిన డబ్బులు కూడా మీ పేరెంట్సే చూసుకుంటున్నారు. కాబట్టి మీ మీద ఎక్కువ బర్డెన్ పడలేదు. ఇప్పుడు 31 ఇయర్స్ అంటే 10 సంవత్సరాలు అయింది కదా! ఈ 31 ఇయర్స్ కాడ ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుందాం అనుకునే టైంకి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సంపాదించుకున్న ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సేవింగ్స్ కానీ అవన్నిటిని తీసి ఆ డబ్బునంతా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మీరు పెళ్ళిని గ్రాండ్‌గా చేసుకుంటారు కాబట్టి. మరి మీ పేరెంట్స్ ఏమైనా సపోర్ట్ ఇయ్యారంటే మీ పేరెంట్స్ ఆల్రెడీ ఎన్నో ఎక్కడెక్కడనో వాళ్ళు ఇల్లు కట్టియడం గానీ, లేకపోతే వాళ్ళ హెల్త్ క్రైసిస్ గానీ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా! అవన్నిటి కార్యాలకు వాటన్నిటికి డబ్బులు పెట్టిర్రు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులనేవి తక్కువుంటాయి. సో, ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాల్సింది ఎవరు డబ్బులు? మీరే ఇక్కడ. కొన్ని ఫ్యామిలీస్‌లలో వేరే కూడా ఉంటది. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయరని కాదు. పేరెంట్స్ ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారు. బట్ ఇన్ సెన్స్ ఇక్కడ మనం తీసుకునే అనాలజీలో ఇదన్నట్టు. సో, ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్ తన డబ్బులే పెట్టుకోవాలి. ఇక్కడ డబ్బులు పెట్టుకున్నాడు అనంటే తన ఖర్చు ఎక్కువైంది అనుకోండి. తను మళ్ళీ ఎనకాలకొచ్చినట్టే కదా! అంటే మీరు ఇన్నేళ్ళు సంపాదించుకున్న డబ్బులన్నీ ఈ ఒక్కరోజు మీరు ఖర్చు పెట్టిండనుకోండి, మీరు మళ్ళీ వెనకాలకొస్తారు. అంటే మీ 10 ఇయర్స్ ఇక్కడ సంపాదించిందంతా వేస్ట్ అయిపోతది. ప్లస్ మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మీరు 31 ఇయర్స్ నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ పెళ్లి ఖర్చులు అనేవి తక్కువ చేసుకోండి. ఇది యాక్చువల్లీ జస్ట్ ఒక అనాలజీ మాత్రమే. పెళ్లి గురించి మాత్రం మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పెళ్లి గురించి మనం ఇక్కడ చెప్పినాం. కానీ వేరే వేరే ఎన్నో సినారియోస్ ఉంటాయి. సో ఇది అందరికి వర్తించకపోవచ్చు. ఎందుకంటే కొంతమంది దగ్గర ఆల్రెడీ వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి ఉంటుంది కాబట్టి వాళ్ళకు 1000 మందికైనా వాళ్ళు ఫుడ్ పెట్టగలుగుతారు. వాళ్ళు ₹1,00,00,000 ఖర్చు చేయగలుగుతారు వాళ్ళు. సో వాళ్ళకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి కొంచెం మనం వీటిని కూడా కన్సిడర్ చేసుకొని మనం ముందటికి పోతే కొంచెం బెనిఫిటే. చీకటి అవుతుంది. యాక్చువల్లీ పొద్దున చేసిన జస్ట్ ఏంది అంటే టైం దొరకలే.